సినిమా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అతను ఫిజిక్ మాత్రం చెప్పదండి, నిజంగా చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్. ఐ లవ్ యూ ప్రభాస్. ప్రభాస్ కి ఈ సినిమా అయితే మంచి కంబ్యాక్ అయితే వస్తుంది కదా. చాలా ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్ ఇంకా ఇది ఆది పురుష్ సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా ఎవరెవరైతే ట్రోల్ చేస్తారో, దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ నోళ్ళు మూయించేస్తారు అనమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరు చూడండి సినిమా, అందరూ వాచబుల్ థియేటర్ లోనే చూడాలి. అది చూడాలి, అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే. చాలా బాగుంది. రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి. గెస్ట్ ఎవరు లేరు, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి. చాలా బాగుంది. హైలైట్ ప్రభాసే హైలైట్ అన్న. ఫైట్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి అన్న. బీజిఎం అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు. పలగొట్టాడు మొత్తం. ఫ్రెండ్షిప్ అన్ని చూపించాడు అన్న. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. రీచ్ అవ్వడం కాదు, ఎక్కువ చేశాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు. చాలా బాగుంది. మొత్తం ఉన్నాడు అంకుల్, సినిమా మొత్తం ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. తీసేయండి, వద్దులేడి తర్వాత బ్రాండ్ అట్లే మెయింటైన్ చేయాలి. మాస్క్ బ్యాన్ తీసిన తర్వాత ఇంకో బ్రాండ్ వెళ్తుంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న, అదిరిపోయింది సినిమా మాత్రం. యాక్షన్ సీక్వెన్స్ గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు. ప్రభాస్ వచ్చిందంటే గుద్దుడే, ఎవరిని మడితే వాళ్ళని గుర్తుండు. అసలు మొత్తం రక్తం రక్తం రక్తం. సినిమా మొత్తం కాళ్ళు చేతులు అన్ని నరికేస్తున్నాడు. ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు మాత్రం చూడలేరు. అట్లా తలకాయలు ఇట్లా ఎగిరిపోతున్నాయి సినిమాలో. 2 ఎలా ఉండబోతుంది? 2 అదిరిపోతుంది. అసలు నీ ఊహించలేవు నువ్వు. అసలు మామూలే లేదు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ మనకు సగమే చూపించిండు. వాళ్ళిద్దరు ఎట్లా శత్రువులు అయ్యారు అని చూపించిండు అంతే. నెక్స్ట్ సినిమాలో మొత్తం ఫైట్లే ఉంటాయి, ఇక గుద్దుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా? ఇంట్రెస్టింగ్ పాయింట్ అట్లా పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఏమీ లేదు, కానీ చాలా బాగుంది. క్యారెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, చాలా బాగా చూపించండి అందరినీ. బీజేఎం గూస్ బంప్స్. నువ్వు సీట్ లో కూర్చొని ఊగుతున్నావు ఇట్లా, సూపర్ ఉంది, అదిరిపోయింది. రేటింగ్ 5 కి 4.5. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ ఉన్న సినిమా మాత్రం అసలు ప్రభాస్ కెరియర్ అది పెద్ద పెద్ద మూవీ అన్న చెప్తున్నా కదా. ఇది ఎందుకంటే మనం సినిమా ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, కానీ సల్లారాన్ని తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ఆ సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసం సృష్టించినట్టుందన్న. కథ కూడా డిజైన్ కూడా అట్లా చేసిండు, చాలా బాగుంది. అంటే ప్రతి సీన్స్ అన్న ఒక లెవెల్ ఉందన్న. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఎక్కడ బోర్ ఉండదన్న. చెప్తున్నా కదా, ఎంజాయ్ చేస్తావు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. అసలు నరకడం ఉంటుందన్న, ఇంటర్వెల్ సీన్ లో ఉంటుంది. ఏముందన్న షార్ట్ మాత్రం ఇచ్చి పడేసిండు.